ర్యాంపేజ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 47 minutes తో ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. ఆ స్టార్టింగ్ ఒక సీన్ లోనే మనకైతే ఒక ఇంటెన్సిటీ అయితే బిల్డ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మూవీలో సీజీ అండ్ విఎఫ్ఎక్స్ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. మూవీ స్టార్టింగ్ లో ఒక గాడ్జిల్లా అని చూపిస్తారు. అక్కడైతే సీజీ అండ్ విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా నేచురల్ గా ఉన్నాయి చూస్తుంటే. ఇంకా మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం కూడా గైస్ చాలా అంటే చాలా స్పీడ్ గా స్టార్ట్ చేస్తారు. ఎక్కడ కూడా ల్యాక్ చేయరు అనమాట. మూవీలో స్టార్టింగ్ సీనే స్టోరీకి సంబంధించి ఉంటుంది. ఇంకా మూవీలో స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. అందువల్ల అయితే మనం ఎంగేజ్ అవుతాం. కొంతమంది ఒక జంతువును చంపేద్దాం అనేసి అడవిలోకి వెళ్తారు. అడవిలోకి వెళ్ళాక వాళ్ళనైతే గైస్ ఒక నక్క చంపిద్దామా, లిటరల్లీ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి అక్కడ విజువల్స్ అయితే. మూవీలో చూపించే విధానం గైస్ చాలా అంటే చాలా బాగుంటది. అక్కడ లొకేషన్స్ కావచ్చు, అక్కడ సీజీ కావచ్చు, అక్కడ విజువల్స్ కావచ్చు, అన్ని బాగుంటాయి. మనకి ఎక్కడా కూడా ఏదో పెట్టారా ఏదో తీసారా అనిపించదు. మూవీ అయితే చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటది, చాలా రిచ్ గా ఉంటది చూడటానికి. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకైతే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది గైస్. అంటే స్టోరీ కొంచెం స్లోగా వెళ్తది. కాకపోతే ఏంటంటే దాని తర్వాత ఒక ఫ్లైట్ క్రాష్ ఉంటుంది గైస్. ఆ క్రాష్ ఏదైతే ఉందో అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఆ సీన్ లో ఒక ఇంటెన్సిటీ కావచ్చు, ఒక క్యూరియాసిటీ కావచ్చు, చాలా అంటే చాలా బాగా బిల్డ్ చేస్తారు. దాని తర్వాత మీకు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అనమాట, కొంచెం డ్రాగ్ చేస్తారు స్టోరీని. మూవీలో స్టోరీ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ చేసినా సరే మూవీ అయితే కొంచెం బాగా వెళ్తుంది గైస్. మనకి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తా ఉంటుంది. మూవీలో విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చాలా అంటే చాలా బాగుంటాయి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మూవీలో విజువల్స్ గా బాగా కనెక్ట్ అయిపోతాం. మూవీ క్లైమాక్స్ లో ఒక పెద్ద ఫైట్ అవుతుంది. ఆ ఫైట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ ఫైట్ కావచ్చు, అక్కడ ఒక ఇంటెన్సిటీ కావచ్చు, అన్ని బాగుంటాయి. అలాగే క్లైమాక్స్ లో ఒక చిన్న కామెడీ కూడా ఉంటుంది. అది కూడా కొంచెం బాగుంటది, కొంచెం నవ్వు తెప్పించింది నాకైతే. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, స్పేస్ లో ఎక్స్పెరిమెంట్ చేసినవి భూమి మీద కొన్ని పడతాయి. వాటి వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, దానికి మన హీరోకి ఏం సంబంధం, అప్పుడు మన హీరో ఏం చేశాడు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమంటావు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ ఇవన్నీ బాగుంటాయి గైస్. ఎక్కడ డల్ అనిపించావు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే ఒకసారి చూడొచ్చు అనిపించింది. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.